కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. తొందరగా మీరు డెసిషన్ తీసుకోకపోతే మొత్తం లాస్ అయిపోతారు. నెక్స్ట్ షేర్ హోల్డర్ కామాక్షి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. హలో హలో, కామాక్షి గ్రూప్ ఆఫ్ కంపెనీ. అవునండి, మీరెవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేనెవరో తెలుసుకోవడం ముఖ్యమా, నువ్వు రోడ్డు మీద పడకుండా చూసుకోవడం ముఖ్యమా? నీకు అంత డౌట్ ఉంటే టీవీలో న్యూస్ చూడు. ఇప్పుడే అందిన వార్త. ఐటీ ఇండస్ట్రీస్ లోనే పెద్ద కుదుపు. కొన్ని అనుకోని కారణాల వల్ల బ్రాహ్మణి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జీ ఇన్ఫోటెక్ తో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవడంతో స్టాక్ హోల్డర్స్ లో ఆందోళన మొదలైంది. అందరూ తమ షేర్స్ ని ఒకేసారి సరెండర్ చేస్తుండటంతో కంపెనీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నేను భయపడిందే జరిగింది మధు గారు. అమ్మగారు ఎందుకింత పిచ్చి డెసిషన్ తీసుకున్నారు? ఆల్మోస్ట్ కంపెనీ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది చూడండి. ఒక్కసారి అమ్మగారితో మాట్లాడండి. కనీసం వేరే కంపెనీ సపోర్ట్ దొరికేంత వరకు మన కంపెనీతో కాంట్రాక్ట్ కంటిన్యూ చేయమనండి. లేకపోతే కంపెనీ క్లోజ్ చేసుకోవడమే కాదు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ప్లీజ్ మధు గారు మాట్లాడండి, లేకపోతే నేను మాట్లాడే అర్థమయ్యేలా చెప్తాను. వద్దు మృదుల, వద్దు. అమ్మ ఇదంతా నీ మీద కోపంతోనే చేస్తుంది. ఇప్పుడు ఎవరు చెప్పినా అమ్మ అస్సలు వినిపించుకోదు. బ్రాహ్మణి గ్రూప్ ఆఫ్ కంపెనీలో షేర్ హోల్డర్స్ 30% షేర్ సరెండర్ చేశారు. అలాగే షేర్ వాల్యూ క్షణానికి పడిపోతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కంపెనీ పూర్తిగా కొలాప్స్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది. కంపెనీ భవిష్యత్తుతో పాటు వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. ఇట్లా జరిగిందేంది? అత్త ఎంత టెన్షన్ పడుతుందో ఏందో. హలో, ఇదంతా పెద్ద ప్లాన్. కంపెనీ ఎసెట్స్ అన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకొని విదేశాలకి పారిపోవాలని చూస్తున్నారు. మీరు వెంటనే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి అటాక్ చేయకపోతే ఎప్పటికీ మీకు దొరకరు. ఇట్స్ ఓకే మేడం. ఇప్పుడు అసలు కథ మొదలైంది. అందరూ వెళ్లి ఇంటి మీద పడతారు. పెద్దమ్మ రోడ్డున పడుతుంది. ఇదంతా మృదులే కావాలని చేసిందని బిల్డప్ ఇస్తాం కాబట్టి దాని ప్రాణాలు తీస్తుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలు. మేడం 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 ప్లీజ్ మేడం, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మేడం. మీ డెసిషన్ మార్చుకోండి. 100 కోట్లు మేడం, అంతా నష్టపోవాల్సి వస్తుంది. బిజినెస్కి ఎమోషన్స్కి ముడిపెట్టకూడదు మేడం, అర్థం చేసుకోండి మేడం. మీరంతా ఇక్కడికెందుకు వచ్చారు? మీ షేర్స్ సరెండర్ చేశారు కదా, మీ అమౌంట్స్ మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. మీ మీద మాకు నమ్మకం లేదు మేడం. చాలా మంది బిజినెస్ మ్యాన్స్ లాగా మీరు కూడా విదేశాలకు పారిపోతే మా సంగతేంటి? ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? డబ్బే ముఖ్యం అనుకునే దాన్ని అయితే ఈ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోను. కొంచెం ఓపిక పట్టండి.
ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయినంత మాత్రాన మన బిజినెస్ కొచ్చిన ప్రాబ్లం ఏం లేదు. నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. మాకు నమ్మకం లేదండి. మా అమౌంట్ మాకు ట్రాన్స్ఫర్ చేసి మీరు ఎన్ని ప్లాన్లైనా చేసుకోండి. మేడం, ఇప్పుడు వచ్చింది ముగ్గురే. మిగతా వాళ్ళు కూడా ఇలా డిమాండ్ చేస్తే మనం చాలా పెద్ద ప్రాబ్లంలో పడతాం. బాబు, కాసేపట్లో వాళ్ళందరూ కూడా ఇంటి మీదకి రాబోతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు మేడం. మీ డెసిషన్ వెనక్కి తీసుకోండి, మేమందరం మీతో ఉంటాం. నో, అది మాత్రం జరగదు. మీకు కావాల్సింది మీరు తీసుకెళ్ళండి. ఉచిత సలహాలు ఇవ్వద్దు. ఏందత్తా ఇది? ఇట్లా జరుగుతుందేంది? ఊహించలేదు మానసి. ఆ కంపెనీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయినా టైం ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చి కంపెనీని నిలబెట్టొచ్చు అనుకున్నాను. కానీ కొంచెం కూడా టైం ఇవ్వలేదు. నేను డెసిషన్ తీసుకున్నానా లేదో షేర్ హోల్డర్స్ అందరూ ఒక్కొక్కరే డ్రాప్ అవుతున్నారు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు మానసి. షేర్ హోల్డర్స్ లో లేనిపోని భయాన్ని సృష్టించి కంపెనీ కొలాప్స్ కావాలని చూస్తున్నారు. ఎవరు ఏందత్తా అదే చేస్తోంది. కంపెనీ మూసుకుపోయే పరిస్థితి వస్తే వేరే గతి లేక దాని కాళ్ల దగ్గరికి వెళ్తావని దాని ప్లాన్. ఈ కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదే. నా బతుకు రోడ్డు మీద పడినా దాని కాళ్ల దగ్గరికెళ్లే ప్రసక్తే లేదు. అయినా నీ బతికెందుకు రోడ్డున పడుతుందత్తా? నువ్వంత చేతకందానివా? నువ్వు ఎన్నో ప్రాబ్లమ్స్ చూసినావు, ఎంతో కష్టపడి కంపెనీని నిలబెట్టినావు. ఈ ప్రాబ్లమ్స్ లెక్క దానిమీద కోపంతో నువ్వు ఆలోచించడం మానేస్తున్నావత్తా. ఏం చేయాలనో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడున్న షేర్ హోల్డర్స్ పోతే ఏంది? వాళ్ళ ప్లేస్లో కొత్త షేర్ హోల్డర్స్ ని తీసుకుంటే అయితది కదా. కంపెనీ షేర్స్ అలా డ్రాప్ అవుతూ ఉంటే ఇప్పుడెవరు కొంటారు మేడం? మునిగిపోతున్న ఓడెక్కడానికి ఎవరు సిద్ధపడతారు? అట్లెందుకు అనుకోవాలి? మన కంపెనీకి మార్కెట్లో గుడ్ విల్ ఉంది. కంపెనీ మీద ఇష్టంతోనో షేర్స్ తక్కువకే వస్తాయన్న ఆలోచనతోనో ఎవరో ఒకరు ముందుకు రావచ్చు కదా. ట్రై చేయకుండా ఎట్లా? చాలా మంచి ఐడియా మానసి. మన పాత స్టేక్ హోల్డర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఎక్కువ పర్సెంట్ షేర్స్ తీసుకున్న వాళ్ళని బోర్డులోకి తీసుకుంటామని చెప్పండి. వాళ్ళకి ఇంకేమన్నా డిమాండ్స్ ఉంటే డిస్కస్ చేస్తామని చెప్పండి. అట్ ఎనీ కాస్ట్ కంపెనీ కొలాప్స్ కావడానికి వీల్లేదు. నేను కూడా ఫేస్బుక్, వాట్సాప్ బిజినెస్ గ్రూప్ లో పోస్ట్ చేస్తా అత్తా. ఎవరొక్కరు రెస్పాండ్ అవుతారు.
బావ ఫోన్ చేస్తుండు. ఏంట్రా? అమ్మా అమ్మ పరిస్థితి చేయదాటిపోతుందమ్మా. అమ్మా నా మాట విని డెసిషన్ మార్చుకోమ్మా. నోరు ముయ్యరా. ఇప్పుడు నన్నొచ్చి నీ పెళ్ళాం కాళ్ళు పట్టుకోమంటావా? అమ్మా అది కాదమ్మా. మాట్లాడకు మధు. ఏదైతే అది జరగని. నా కోసం ఎవ్వరూ ఆలోచించొద్దు. పనికి మాలిన సలహాలు అస్సలు ఇవ్వద్దు. అమ్మ 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 ప్లీజ్. అమ్మ అస్సలు వినిపించుకోవడం లేదు మృదుల. ఇప్పుడేం చేయాలి? ఏదో పంతంతో డెసిషన్ తీసుకుంది కానీ తర్వాత అస్సలు తట్టుకోలేదు మృదుల. ఏదో ఒకటి చేయాలి. అమ్మకు తెలియకుండానైనా ఏమైనా చేయగలమేమో ఆలోచించు మృదుల. ఓకే, ఒక దారి ఉంది మధు గారు. ఏంటది? ఇప్పుడు సరెండర్ అయిన షేర్స్ మొత్తానికి సరిపడా ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేయగలిగితే కంపెనీ సేఫ్. ఓకే సరే చేయి మృదుల. పరిస్థితి అర్థం చేసుకోండి. ఇన్వెస్టర్స్ కోసం ట్రై చేస్తున్నా. ఒక్కరోజు ఓపిక పట్టండి ప్లీజ్. హలో హలో హలో. అయిపోయింది మానసి. గంటలు కూడా టైం లేదు. మొత్తం అందరూ షేర్ హోల్డర్స్ డ్రాప్ అవుతున్నారు. ఇక ఆశలు వదులుకోవాల్సిందే. ఈ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? కన్స్ట్రక్షన్ బిజినెస్ చాలు, ఐటీ వద్దని మీ మామయ్య చెప్తున్నా వినిపించుకోకుండా 10 మంది ఎంప్లాయీస్తో చిన్న ప్రాజెక్ట్తో మొదలుపెట్టి పెద్ద పెద్ద క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాను. ఇప్పుడది కళ్ళ ముందే కూలిపోతుంది మానసి. థ్యాంక్ యూ సో మచ్. అత్తా ఫోన్. ఇంకో షేర్ హోల్డర్ అయి ఉంటారు. ఇంకెవరిని బ్రతిమాలే ఓపిక లేదు మనసి. వదిలేశాను. పోని. అబ్బా, ముందు ఎవరో ఏందో మాట్లాడద్దా? హలో, ఎస్, బ్రాహ్మణిని మాట్లాడుతున్నాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రాసెస్ మొత్తం రేపే కంప్లీట్ చేసేద్దాం. ఎవరత్తా? మనసి. ఏం చేసావమ్మా? నీ పేరు రిఫర్ చేస్తూ ఫారెన్ ఇన్వెస్టర్స్ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. నీకు వాళ్ళు తెలుసా? లేదత్తా, ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ గ్రూప్ లో పోస్ట్ చేశా. వాళ్ళలో ఎవరు అయ్యుంటారు? ఏదైతే ఏంటి, నీ వల్ల మునిగిపోతున్న నా కంపెనీ నిలబడింది. ఇంకో గ్రేట్ న్యూస్ ఏంటో తెలుసా? మన కంపెనీ షేర్స్ బాగా పడిపోయినా అంతకు ముందున్న వాల్యూకే తీసుకుంటున్నారు. సో ఒక్క రూపాయి కూడా మనకి లాస్ లేదు. ఆ మృదుల కంపెనీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల మనకు జరిగిన నష్టం ఏమీ లేదు. ఇప్పుడు నేనేంటో చూపిస్తా.
హలో అమ్మా. నీ పెళ్ళాం పక్కనే ఉందా? ఉందమ్మా. స్పీకర్ ఆన్ చేయరా. అలాగమ్మా. ఆన్ చేసావా? ఆన్ చేశానమ్మా. ఏంటి, నీ కంపెనీతో టైప్ లేకపోతే నా కంపెనీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుందా? నేను రోడ్డున పడతానా? నేనెప్పుడు అలా అన్నాను అమ్మగారు? అనకపోయినా నీ ఆలోచన అదేనే. మాట్లాడకుండా నేను చెప్పేది విను. ఇలాంటి దరిద్రమైన పరిస్థితి తీసుకొస్తే నీ కాళ్ళ దగ్గరకు వస్తాననుకున్నా, కానీ నా రక్తం, నా మేనకోడలు నన్ను కాపాడింది. క్షణాల్లో ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి నా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేలా చేసింది. ఇప్పుడు నా కంపెనీ సేఫ్. నీ వైపు గాని నీ కంపెనీ వైపు గాని చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాటలు రావడం లేదంటే షాక్ అయ్యావా? గొంతు పడిపోయిందా? మళ్ళీ ఈ బ్రాహ్మణితో పెట్టుకుపోయే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకో. ఇంకొకసారి ఇలా జరిగితే తొక్కి పడేస్తా. ఏంటి మృదుల, ఆ ఇన్వెస్టర్స్ని చూసింది నువ్వేనని అమ్మకి ఒక్క మాట చెప్పొచ్చు కదా. నేను చేయించానని చెప్తే అమ్మగారు ఒప్పుకుంటారా? అసలు నా హెల్ప్ తీసుకునే ఉద్దేశమే ఉంటే ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోరు. అందుకే ఇన్వెస్టర్స్తో నేను మాట్లాడి మానసి పేరు చెప్పించాను. అచ్చరే, ఇంత తక్కువ టైంలో మునిగిపోతున్న ఒక కంపెనీలో అంత ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయించగలిగావు? మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసి బాగా లాభాలు పొందారు కదా. పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్క మాట చెప్పానంతే. మన మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేశారు. థ్యాంక్స్ మృదుల. నువ్వు కాపాడింది కంపెనీనే కాదు, మా అమ్మ ప్రాణాలను కూడా. కానీ నువ్వింత ఆలోచించినా అమ్మ నిన్ను అసలు అర్థం చేసుకోలేకపోతుంది. మీరే అన్నారు కదా ఓపిక పట్టాలని. ఓపిక పడదాం. ఛీ! ఈ చెత్త మొహంది ఫోన్ తీయడం లేదేంటి? డబ్బులు బాగానే తీసుకుంది కదా, ఫోన్ తీసి మాట్లాడడానికి. ఏమైంది సరియు? చాలా టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏమైనా హెల్ప్ కావాలా? ఏంటి నువ్వు నాకు హెల్ప్ చేసేది? ఏదో కంపెనీ సీఈఓ అయిపోయావు కదా అని పెద్ద లెవెల్ వేస్తున్నావా? నువ్వు కంపెనీ సీఈఓ కాదు కదా, చైర్మనే అయినా నా కాలి చెప్పుకు కూడా సరిపోవే. ఎవరి వాల్యూ ఏంటో నిర్ణయించడానికి నువ్వు నేను ఎవరిని సరియు? ఆ సంగతి వదిలే. ముందు నీ సంగతి చెప్పు. ఊరికే తెగ టెన్షన్ పడిపోతున్నావు. ఫోన్ల మీద ఫోన్లు ట్రై చేస్తున్నావు. బాగా చిరాకు పడిపోతున్నావు. ఇంతకీ ప్రాబ్లం ఏంటి సరియు? నా ప్రాబ్లం గురించి నీకెందుకే? పోయ్. ఎందుకు ఊరికే ఆవేశపడిపోతావు? ఒక్కసారి ఇది జాగ్రత్తగా విని ఎంత ఆవేశపడాలో, నన్ను బయట గెంటాలో లేదో నువ్వే డిసైడ్ చేసుకో.